హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పూజ గదిని ఎలా సర్దుకోవచ్చో మీకు చూపిస్తాను. మా ఇంట్లో పూజ గది ఇలా హాల్లోనే ఇవ్వడం జరిగింది. పూజ గదిలో సాధారణంగా ఇలా పూజ అల్మార్ కింద చాలా చిన్న గూడే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా నేను ఈ అల్మార్లో పూజా సామాగ్రిని అంతా ఇలా ఒక బాస్కెట్లో సర్దుంచాను. అగరబత్తి, ఒత్తులు, కర్పూరం, పసుపు, కుంకుమ, గంధం, ధూపం, ఒక్కలు, ఇది నూనె, ఇది హరే కృష్ణ జపమాల. ఇందులో పటిక బెల్లం చిప్స్, అంటే నైవేద్యానికి అందుబాటులో పండ్లు లేనప్పుడు పటిక బెల్లం చిప్స్ నైవేద్యంగా పెడతాం. ఇలా ఇటువంటి చిన్న చిన్న డబ్బాలన్నీ మన అల్మార్లో ఇట్లా లోపల పెట్టేసి ఏది ఎక్కడుందో ఎత్తుక్కోవడం కష్టం. కానీ అవన్నీ ఇలా ఒక బాస్కెట్లో అద్దించుకుంటే చాలా ఈజీగా పూజ చేసుకునేటప్పుడు ఇలా ఈ బాస్కెట్ ఇలా బయటకు తీసుకొని వాడుకొని మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో ఒక చిన్న క్లాత్ని కూడా ఉంచాను. మనం దీపారాధన చేసాక మన నూనె చేతి తుడుచుకోవడానికి ఒక మంచి క్లాత్ సపరేట్గా ఉంచుకున్నాను. అలాగే అక్షింతలు, కుంకుమ భరణ. తర్వాత ఈ బాస్కెట్ పక్కనే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పసుపు, కుంకుమ స్టోర్ చేసి ఉంచాను. ఇలా పసుపు, కుంకుమ ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ అందులో వేసుకుని ఉంచుకుంటే ఈ స్పూన్తో ఇలా తీసుకుని వాడుకోవచ్చు. తడిచే తగిలినంత వరకు ఇవి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ పక్కన అల్మార్లో నేను దేవుని స్తోత్రాల పుస్తకాలన్నీ పెట్టాను. అలాగే ఇక్కడ ఒక కార్డులో ఇలా నేను ఒక పెళ్లి శుభలేఖ కార్డులో రోజు నిత్య పూజకు మనం చదువుకునే స్తోత్రాలు అవన్నీ నిత్య పూజా విధానం అంతా ఇలా ఒక కార్డులో రాసించుకున్నాను. ఇలా దేవుని స్తోత్రాల పుస్తకాలన్నీ ఒక చోట పెట్టి ఉంచాను. ఆ పక్కనే ఈ బాస్కెట్లో దేవుని పూజా సామాగ్రి, ఇంకా కలసము, ఇంకా ఇంకొన్ని దీపారాధన కుందులు, హారతి పళ్ళెం, ఇవన్నీ నేను ఇటువంటి ఒక బాస్కెట్లో పెట్టేసి ఉంచుకున్నాను. విడివిడిగా ఉండకుండా ఇవన్నీ ఇలా ఒక చోట ఉంటే తీసుకోవడం తేలిగ్గా ఉంటుంది. ప్రతిదీ ఒక పూల బుట్ట. తర్వాత నేను ఒక చిన్న అట్టపెట్టిని ఇలా ఉంచాను. ఇందులో దేవుని నిర్మాల్యం, అంటే అంత ముందు రోజు దేవుడికి సమర్పించిన పూలన్నీ తీసి ఇందులో నేను వేస్తూ ఉంటాను. అలాగే ఈ పూలు ఈ బాక్స్ నిండిన తర్వాత ఒక పేపర్లో చుట్టి ఈ పూలని పారే నీటిలో వదిలిపెట్టాలి. ఎప్పుడు ఈ నిర్మాల్యాన్ని ఎవరు తొక్కని ప్లేస్లోనే వేయాలి, అంటే దేవుడు నిర్మాల్యాన్ని ఎవరు తొక్కకూడదు. పూల చెట్లు లేదా చెట్ల మొదట్లో వేయకూడదు, పారే నీటిలోనే వేయాలి. ఆ తర్వాత వెనకగా ఇక్కడ ఒక 2 బాక్సులు ఉన్నాయి. ఇది బియ్యం పిండి, అంటే మనం శుక్రవారం రోజు
ఇంకా పండగలప్పుడు గడపకి బొట్టులు పెడతాం కదా పసుపు రాసి, అది దానికి కావాల్సిన బియ్యం పిండి నేను సెపరేట్గా ఉంచుకున్నాను. అలాగే ఒక పక్కన ఒక బాక్స్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఒక్క పొడి ప్యాకెట్లు అన్నీ ఇట్లా ఉంచాను. మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే మనం బొట్టు పెట్టి ఇస్తాం కదా, దానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంచాను. అలాగే ఇది ఒక మంచి క్లాత్, దేవుడి పటాలు శుభ్రం చేయడం కోసం నేను సెపరేట్గా ఈ క్లాత్ ఇలా ఉంచాను. ఎప్పుడు మనం దేవుడి గుడిని, దేవుడి పటాలని శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ ఉంచాను, ఇందులో అగ్గి పుల్లలు, ఇంకా ఈ అగరబత్తి మసి అంతా ఇందులో వేస్తాను, డస్ట్ అంతా ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక దీపారాధన ఒత్తు ఇట్లా వేసుకుని ఉంచాను. ఎందుకంటే మనం దీపారాధన ఎప్పుడు అగ్గిపుల్లతో స్ట్రైట్గా వెలిగించకూడదు. మరొక దీపంతో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి. అలాగే దీపారాధన ఒక జ్యోతి వెలగకూడదు, అంటే ఒక ఒత్తితో దీపాన్ని వెలిగించకూడదు. ఆ ఒక ఒత్తి ఎప్పుడు దీపం వెలిగిస్తామంటే అశుభాలప్పుడు మనం ఒక ఒత్తితో దీపం వెలిగిస్తాం. మిగతా రోజుల్లో ఎప్పుడు 2 లేదా 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి. Thank you friends. Thank you for watching my video. Please share your comments.